శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్ర గారు. నమస్కారం అంజబాబు గారు. సార్ ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్లో సచిన్ గారి గురించి మాట్లాడుకుందాం. దోడ సత్యం అండి. అంటే మా వాడు అదే కదా, మా కొలీగ్. ప్రతిదీ మీ కాంపౌండ్. మాకు అదే గుర్తుకొస్తుంది. అంటే మేము అంత అభిమానిస్తాం. మేము మీరంతా ఒక యూనిటీ. సరే, అంటే సచిన్ గారు అంటే ధవల సచిన్ గారు కూడా మంచి డైరెక్టర్. ఆయన కూడా అభ్యుదయ భావాలకు సంబంధించిన వాడు. సో కొంచెంసేపు దర్శకుడిని పక్కన పెడదామండి. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడుకుందాం. ఆయన కూడా దర్శకుడే కదా, సంగీత దర్శకుడు. దర్శకుడు ఎలా పక్కన పెడతాం? సంగీతాన్ని సెపరేట్ చేయలేరు కదా. సంగీత దర్శకుడు మాధుర్యానికి మహారాజు ఆయనే సత్యం. మెలోడీ కింగ్ ఆయనే సత్యం గారు. ఏమండి డోలక్ సత్యం ఆయన పేర్లని చెప్తున్నాను. ఈ పేర్లా? ఆయన డోలక్ లేదే మ్యూజిక్ చేసేవాడు కదా ఆయన. అంటే డోలక్ అంటే తబలా, అలా పట్టుకుని ఒక అందరూ హార్మోనియం పెట్టి పట్టుకుంటారు కదా, ఈ డోలక్ పట్టుకుని ట్యూన్ చేసేవాడు. ఈయన అసలు చలంగారి సినిమాల హిట్లన్నిటికీ కారణం కురిసింది వాన నా గుండెలోన. తర్వాత ఎన్ని హిట్ పాటలు అండి బాబు. తర్వాత మధుమాస వేళలో ఎక్కువగా హిందీ ఇన్స్పిరేషన్ అంటుంటారండి. బాగానండి, హిందుస్థానీ ఇన్స్పిరేషన్ చాలా ఉంది. మీరు ఎందుకంటే ఆయన పనిచేసింది కూడా ఆదినారాయణ గారి దగ్గరే, అంజలీదేవి గారి భర్త. ఆయన కూడా అలాగే హిందుస్థాన్ నుంచి తీసుకొచ్చారు. నీ కౌగిలిలో కనుమూసి నీ చేతులలో తలదాచి అనే పాట ఒకటి ఉంది. అది సత్యం గారు చేసింది. తర్వాత కార్తీక దీపం ఆ పాటగా దాంట్లో చేశారు. సో ఇలాంటి మధురమైన పాటలు ఎన్నో, అన్ని హిట్ సాంగ్స్ అండి దాదాపుగా. ఓ బంగారు రంగుల చిలక పలకవే నా మీద ప్రేమే ఉందని, ఇలాంటి పాటలు ఎన్నో చేశారు ఆయన. తర్వాత ఏ దివిలో విరిసిన పారిజాతమో ఆల్ టైమ్ హిట్, ఫేవరెట్ హిట్స్. ఇది కన్నె వయసు చిత్రంలో ఆల్ టైమ్ ఫేవరెట్స్. అంటే ఇక బాలసుబ్రహ్మణ్యం గారికి లైఫ్ ఇచ్చిన పాట ఇదే అంటే అతిశయక్తి కాదండి, నిజం చెప్పాలంటే. బాలసుబ్రహ్మణ్యం గారికి లైఫ్ ఇచ్చిన పాట ఏ దివిలో వేసిన పారిజాతం, ఈ సత్యం గారు చేసింది. తర్వాత చలంగారి సినిమాలు అన్నీ కూడా ఒక 20 సినిమాలకి చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఈయనే. ఆల్ హిట్స్. చలంగారి మట్టిలో మాణిక్యం కానివ్వండి, తర్వాత అంకుశం కానివ్వండి, తర్వాత భక్త కన్నప్ప, ఆకాశం దించాలా, ఇలాంటి పాటలన్నీ మొత్తం చేశారండి. తర్వాత ఇలా చేస్తున్నప్పుడు ఏంది, విజయనగరం జిల్లా సంగీతజ్ఞులు మొత్తం, విజయనగరం జిల్లా అంతా సంగీతజ్ఞులు నటులు ఉన్న ప్రాంతమే అది. ఎవరినన్నా తీసుకోండి మీరు. ఘంటసాల గారు అక్కడి నుంచి వచ్చారు, సుశీల్ గారు అక్కడి నుంచి వచ్చారు, ఏమండి మొత్తం రావికొండరావు గారు అక్కడి నుంచి వచ్చారు, నటులు కూడా, నటన కూడా. అలాంటి దీంట్లో కొమరాడలో 1933లో జన్మించారు ఆయన. కొమరాడులో, విజయనగరం జిల్లా కొమరాడులో. ఈయన పేరు చెల్లపల్ల సత్యనారాయణ శాస్త్రి. వీళ్ళ ఫ్యామిలీ ఎవరనుకుంటున్నారు? గొప్ప పండితుల వంశంలో పుట్టిన వాళ్ళు. తిరుపతి వెంకట కవులు విన్నారు కదా మీరు. ఈ తిరుపతి వెంకట కవుల్లో ఉన్న ఒక చెల్లపిల్ల వెంకటావధాని గారు వీళ్ళ తాతగారు, ముత్తాత అనుకుంటా. చెల్లపల్ల సత్యనారాయణ భాగవతార్ గారు ఈయన తాత. రాజశ్రీ గారు అని డబ్బింగ్ రైటర్ ఉన్నారు, తెలుసుగా మీకు. రైటర్ కూడా ఆయన పేరు కూడా రాజే, సత్యనారాయణ రాజే ఏదో ఉంది ఆయన పేరు. రాజశ్రీగానే పరిచితుడు ఆయన, పరిచయం ఎక్కువ ఆయనకి. రైటరు డైరెక్టర్ కూడాను. చదువు సంస్కారం అనే పిక్చర్ డైరెక్ట్ చేశారు ఆయన. చాలా డబ్బింగ్ పిక్చర్లు మొత్తం రాసేది ఇదివరకు డబ్బింగ్ కింగ్ రాజశ్రీ గారే. ఈయన కలిసి నాటకాలు వేసేవాళ్ళు, సత్యం గారును రాజశ్రీ గారు. సరే, వీళ్ళిద్దరూ నాటకాలు వేసిన తర్వాత ఇద్దరు ఒకేసారి మెడ్రాస్ వెళ్ళి ప్రయత్నించుద్దామని వచ్చారు. ఆయన రైటర్గా స్థిరపడిపోయాడు. ఈయనకి ఇప్పుడు ఏం జరిగిందంటే, కాకినాడలో యంగ్ మెన్స్
ఈ హ్యాపీ క్లబ్ అని ఒకటి ఉండేది. అవును. అందులో అంజలీదేవి గారు, ఆదినారాయణరావు గారు కూడా అందరు సభ్యులు. వీళ్ళందరూ కలిసి నాటకాలు వేయడానికి సాలూరు వచ్చారు ఒకసారి. సాలూరు వచ్చిన తర్వాత ఈయనకి మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ తోటి ఆదినారాయణరావు గారు కలిశారు. ఆదినారాయణరావు గారు అక్కడికి వచ్చారు. ఓకే. అక్కడికి వస్తే, సార్ నేను ఇలా డోలక్ వాయిస్తాను, డోలక్ అంతా బాగా ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసేవాడు. ఆదినారాయణ గారు అంటే అంజలి గారు భర్త. అది చేసి ఆదినారాయణ గారు అంటే సరే నాతో ఉండి కానీ రా అని చెప్పేసి ఆయన డోలక్ వాయిస్తారు కాబట్టి ఆయన మ్యూజిక్ అసిస్టెంట్గా తీసుకొచ్చారు. ఆయన ఎలా పరిచయం అయింది ఆదినారాయణ గారు, అక్కడికి వెళ్ళారు ఆయన. ఏమండి అయిన తర్వాత మెడ్రాస్ వచ్చిన తర్వాత అంజలీదేవి గారిని పెళ్లి చేసుకున్నారు ఆయన ఇక్కడ కాకినాడలో. పెళ్లి చేసుకుని తీసుకొచ్చిన తర్వాత ఒక ఇంట్లో అది తీసుకుని దాంట్లో సత్యం గారిని ఉండమన్నారు. అంటే ఒక కుర్రోళ్ళలాగా ఒక కుర్రోళ్ళలాగా ఆయన్ని ఆదరించింది ఆదినారాయణరావు గారు. ఇక అక్కడే ఉంటూ ఆయన దగ్గర డోలక్ వాయిస్తూ ఇలాగా మ్యూజిక్ చేస్తూ ఉండేవారు ఆయన. ఇలా ఉంటున్నప్పుడు కొంతకాలం అక్కడి నుంచి టీవీ రాజు గారి దగ్గరికి వచ్చారు. టీవీ రాజు గారు వచ్చి అక్కడ 8 ఏళ్ళు పనిచేశారు. 8 ఏళ్ళు పనిచేసిన తర్వాత అక్కడ ఆదినారాయణరావు గారు సోనసుందర్ అనే సినిమా తీస్తున్నప్పుడు, సోనసుందర్ ఎంత పాపులర్ హిట్టో తెలుసు కదా, అక్కడి నుంచి ఆ హిందుస్థాన్ అదంతా వచ్చింది. అది హాయి హాయిగా ఆమని పాడే ప్రమోషన్ వచ్చింది అతనికి. ఎవరికి? ఈయనకి సత్యం గారికి ప్రమోషన్ వచ్చి సంగీత సహాయకులుగా వచ్చారు ఆయన. అంటే ఆదినారాయణ గారి అసిస్టెంట్ డైరెక్టర్, ఆర్కెస్ట్రా కాదు, సంగీతం అన్ని ఇది ఉంటాయి కదా, దాంట్లో వచ్చారు ఆయన. వచ్చిన తర్వాత సోనసుందర్ సూపర్ హిట్ అయింది. ఇక ఆయనతోటే ఉంటున్నాడు ఆయన. ఉంటున్నప్పుడు ఆయన రికమెండేషన్తోనే అసలు ముందు కన్నడ సినిమాకి రికమెండ్ చేశారు ఎవరో, ఎంఎస్ నాయక్ గారని చంద్రకళ ఫాదరు ఒక ఆయన, కన్నడ ప్రొడ్యూసర్ ఆయన. ఆయన సత్యం గారి సంగతి తెలిసి రామాంజన యుద్ధం అనే సినిమా తీస్తూ సత్యం గారిని మ్యూజిక్కి పిలిచాడు ఆయన. ఎంఎస్ నాయక్ గారి సినిమాకి రామాంజన యుద్ధానికి కన్నడలో ముందు మ్యూజిక్ చేశాడు ఆయన. మ్యూజిక్ చేసిన తర్వాత పాల మనసులు, తెలుగులో పాల మనసుల సినిమా, హర్నాథ్ జమున, ఆ సినిమాకి మ్యూజిక్ చేశారు ఆయన. అక్కడి నుంచి ఒకసారి వరుసగా ఇక ఈయన మ్యూజిక్కి ఇదైపోయింది. ఇక చాలా వరకు ఆదినారాయణరావు గారి సినిమాలు వచ్చినాయనుకోండి, అది కొన్ని సత్యం గారికి చెప్పేవాళ్ళు ఆయన. అలా వచ్చింది భక్త కన్నప్ప. ఎవరు? కృష్ణరాజు గారు ఆదినారాయణరావు గారి దగ్గరికి వచ్చారు మ్యూజిక్. ఇప్పుడు కృష్ణ గారికి కూడా ఆదినారాయణ గారి మ్యూజిక్ అల్లూరి సీతారామరాజు అప్పుడు ఆయన అంటే ఇష్టం. అంచేత ఆయన చేయమన్నప్పుడల్లా కూడా చాలామంది ఈ సత్యం గారిని పంపించేవాళ్ళు ఆయన. అలాగా చలంగారికి పర్మనెంట్ మ్యూజిక్ రాయాడు ఆయన. తర్వాత గురువు గారి స్వప్న సినిమాకి అంకితం నీకే అంకితం, ఇది రాజ్ కపూర్ గారి పాట ట్యూన్, ఇది తెలిసిందే. దాంట్లో వైజయంతిమాల సాంగ్. అలాగా ఆ పాటలన్నీ హిట్ అయిన మొత్తం. కాదు అయితే ఇక్కడ ఒకటండి, ఏం ఇన్స్పిరేషన్ తీసుకుంటారా లేదా అక్కడ తీసుకొచ్చుకుంటారా? యాస్టీజ్ కాదు, ఇన్స్పిరేషన్. ఎంతంటే బాగా ఆ సాంగ్స్ అన్ని ముందు వింటారండి, విని దాని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుంటారు తప్ప అదేం లేదు. ఏ ఖత్ ఏ మేరా ప్రేమ పత్ర పడ్కర్, అది హిందీ. ఇదే నా ప్రేమ లేఖ, ఇదేమో ఇక్కడ అంకితం నీకే అంకితం, ఏ మేరా ప్రేమ పత్ర పడ్కర్, అది హిందీలో. అంకితం నీకే అంకితం, ఇది ఇలా ఉంటాయి ఇన్స్పిరేషన్. మీరు అడిగారు కదా, ఆ తేడా చూపించాను. ఇప్పుడు డైరెక్ట్గా తీసుకోరు, డైరెక్ట్గా తీసుకుంటే ఇబ్బంది వచ్చేస్తుంది. కాపీరైట్ ఇప్పుడు వస్తున్నాయి కాపీరైట్స్ ఇళయరాజా గారి వల్ల, లేదంటే ఇదివరకు కాపీరైట్స్ లేవు, ఎవరు ఇష్టం వచ్చిన స్వేచ్ఛగా వాడుకునేవాళ్ళు. ఇప్పుడు ఇళయరాజా గారికి బాలసుబ్రహ్మణ్యం గారిని కట్టడి చేసిన తర్వాత ఇప్పుడు కాపీరైట్స్ అనే పేరు వచ్చింది. ఇప్పుడు ఉన్నా కూడా ఇదివరకు అదే మన సినిమా ఇండస్ట్రీ కదా అని వదిలేసేవాళ్ళు. ఏమండి అలాగా చలంగారికి పెర్మనెంట్ ఇదైంది, దాసు గారికి, తర్వాత కృష్ణ గారి సినిమాలు ఎక్కువ చేశారు ఆయన. ఇలా వరుస సినిమాలు చేశారు ఆయన. చేసిన తర్వాత ఇక ఈయనకి ఈ సినిమాలు చేస్తున్నప్పుడు
ఒకసారి బాలు గారికి ఈయనకి గొడవ వచ్చింది. ఉమ్. ఎలా గొడవ వచ్చిందంటే వీళ్ళందరూ సాయంత్రం కలిసేవాళ్ళు. ఈవినింగ్ రికార్డింగ్ అయిపోయిన తర్వాత అందరూ మీటింగ్ చేసినవాళ్ళు. ఉమ్. ఆ మీటింగ్లో ఏమైందంటే ఒకసారి ఒక బాలసుబ్రహ్మణ్యం గారిని ఏదో ఒక మాట అన్నాడు ఆయన, సత్యం గారు. ఉమ్. ఈయన హర్ట్ అయ్యాడు. ఆయన ఏ మాట అన్నది అనేది, ఏ సిచ్యువేషన్ అనేది అందరి జనాలకు వదిలేద్దాం, ఓకే ఓకే. ప్రేక్షకులకు వదిలేద్దాం. ఉమ్. వండేటప్పటికి ఈయన హర్ట్ అయ్యాడు. ఆయన హర్ట్ అయ్యి ఇక సత్యం గారికి పాడను అని చెప్పేసి బాలసుబ్రహ్మణ్యం గారు అసిస్టెంట్ విట్లకి చెప్పేశాడు. సత్యం గారి డేట్స్ ఎప్పుడు కూడా నువ్వు నాకు చెప్పొద్దు, సత్యం గారికి నేను ఇక పాడట్లేదు అని చెప్పి వచ్చేసాడు ఆయన. ఉమ్. సత్యం గారు అప్సెట్ అయిపోయాడు. అప్సెట్ అయిపోయిన తర్వాత మర్నాడు రికార్డింగ్ ఉంటుంది. ఉమ్. రికార్డింగ్ ఉంటే విట్ల గారు చెప్పేశారు, బాలు గారు పాడనన్నారంటే మీకు. పాడనన్నారా? నేనేమన్నాను అన్నాడు ఆయన. అంటే ఆ రాత్రి ఏ మూడ్లో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఓకే ఓకే. ఆ మూడ్లో అనేసారు ఆయన. ఉమ్. అయిన తర్వాత ఇక ఎన్ని కబుర్లు చేసినా కూడా బాలు గారు రియాక్ట్ అవ్వట్లే. రియాక్ట్ అవ్వకపోతే ఒకసారి నేను మాట్లాడతాను అని చెప్పేసి ఫోన్ చేశాడు ఆయన, సత్యం గారు. సత్యం గారు ఫోన్ చేసి ఈ బాలు గారికి ఫోన్ చేశాడు. బాలు గారు అప్పుడే స్నానం చేసి వచ్చి ఫ్రెష్గా ఉన్నారు. ఆయన ఉండి ఫోన్ ఎత్తారు. ఒక్కసారిగా ఏడుపుతోటి, కొడుకు నువ్వు పాడకపోతే నా పాట ఏమైపోతుంది కొడుకు అంటాడంట. ఉమ్. అనేటప్పటికి ఒక్కసారిగా బాలు గారికి కదిలిపోయింది. ఉమ్. వచ్చి హృదయం ద్రవించి, సార్ మీరు పెట్టండి నేను వచ్చేస్తున్నాను రికార్డింగ్ థియేటర్కి అని చెప్పేసి వచ్చాను. ఉమ్. అలాగా ఉమ్. అలా కాంప్రమైజ్. అంటే ఉమ్. ఒక్కోసారి ఎలా జరుగుద్ది అంటేనంటే వీళ్ళు సెంటిమెంట్స్ ఎలా ఉంటాయంటే ఒకళ్ళనొకళ్ళు చాలా చనువు కొద్దీ ఆయన అన్నారు. ఆయన అది కొంచెం ఏదో అన్నారు. హర్ట్ అయి ఉంటారు ఆయన అక్కడ. ఇప్పుడు భక్త కన్నప్పకి ఈయన ఆదినారాయణరావు గారు రికమెండ్ చేశారు అంటే ఆయనలో ఎంత ప్రతిభ లేకపోతే చేశారు. అంతేగా. తర్వాత సత్యం గారికి ఘంటసాల గారి పట్రాయని సీతారామ శాస్త్రి గారి దగ్గర కొంతకాలం సంగీతం నేర్చుకున్నారు. సంగీతం రాదని కాదు ఎవరికి. ఉమ్. ఘంటసాల గారికి ఎవరైతే నేర్పారో ఆశ్రయం ఇచ్చి అక్కడే సత్యం గారు కూడా నేర్చుకున్నారు సంగీతం. ఎక్కడ విజయనగరంలో ఉన్నప్పుడు ఓకే ఓకే. సాలూరులోనే ఉన్నారు ఆయన, పట్రాయని సీతారామ శాస్త్రి గారు. సాలూరులోనే ఘంటసాల గారికి ఆశ్రయం ఇచ్చారు ఆయన. ఓకే. ఎవరు? పట్రాయని సీతారామ శాస్త్రి గారు. ఆయన సీతారామ శాస్త్రి గారికి తను ఘంటసాల గారు ఇదైన తర్వాత వచ్చి బట్టలు పెట్టి ఆయన్ని గౌరవించారు అక్కడ ఘంటసాల గారి ఇంట్లో. ఓకే ఓకే. తీసుకొచ్చి ఉమ్. ఇలాగ కొన్ని ఇచ్చేసిన తర్వాత ఆయన అంటే కొంచెం తక్కువ వయసులోనే ఆయన దీనివల్ల ఈ టెన్షన్స్ వల్ల వీటి వల్ల 1989లో ఆయన మరణించారు. మరి ఫ్యామిలీ అండి? ఫ్యామిలీ పెళ్ళయిందండి. ఆవిడ పేరు సుగుణమ్మ, భార్య గారి పేరు కుసుమమ్మ. కానీ ఎందుచేతనో వారికి అసలు పిల్లలు కలగలేదు. తర్వాత ఆవిడ ఎక్కడున్నారో కూడా ఇప్పుడు తెలియదు. ఆయన చిన్న వయసులో చనిపోయారు, 56 సంవత్సరాల్లో. 56వ ఏట వచ్చేటప్పటికి ఆయన చనిపోయారు. ఆవిడకి అప్పుడు 45 ఎంతో ఉండుంటాయి ఆవిడ. ఆ తర్వాత ఆయన అంటే ఫ్యామిలీకి ఫైనాన్షియల్గా అన్నీ సెక్యూర్ చేశారండి ఆయన. కానీ పిల్లలు కలగలేదు వాళ్ళకి. పిల్లలు కలగటం లోటు తప్ప ఇంకేమీ లేదు ఆయనకి. పాపం సంగీతమే పిల్లలు, ఇక ఇన్స్ట్రుమెంట్సే పిల్లలుగా జీవనం సాగించారు ఆయన. ఆవిడ ఎక్కడ విజయనగరం సైడే ఉంటారు ఆవిడ. కానీ ఆయన చేసిన మ్యూజిక్ మాత్రం అజరామరమైన మ్యూజిక్, మెలోడీస్కి బాగా మధురంగా ఉండే సాంగ్స్ అన్నీ ఆయన ఇచ్చాడు ఆయన. అంతకంటే ఇది లేదు. ఇది సత్యం గారు.